ఎవరైతే అనునిత్యము కూడా కార్తీక పురాణాన్ని చదవలేకపోతున్నారో కుదరక, అటువంటి వారందరి కోసంగా కార్తీక పురాణంలో ఉన్నటువంటి సారాంశాన్ని అంతా కూడా చాలా సూక్ష్మంగా సంక్షిప్తంగా మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున కార్తీక పురాణంలో ఉన్నటువంటి 9వ అధ్యాయ విశేషాన్ని గురించి తెలుసుకుందాం. అజామినుడు ఎప్పుడైతే హరినామస్మరణ చేస్తూ నారాయణ అంటూ ప్రాణాన్ని వదిలిపెట్టాడో, అలా వదిలిపెట్టగానే అతన్ని తీసుకువెళ్ళడానికి గాను యమభటులు వచ్చారట. ఆ యమభటుల్ని వారిస్తూ అక్కడికి దివ్యమైనటువంటి శరీరంతో ప్రకాశించిపోతూ అద్భుతమైనటువంటి విమానంలో విష్ణుదూతలు కూడా వచ్చారట. ఆ విష్ణుదూతలను చూసి ఈ యమభటులు అడిగారు, వీడు పరమ పాపాత్ముడు కదా, ఏనాడు పుణ్యం చేయలేదు కదా, మరి వీడిని వైకుంఠాన్ని తీసుకెళ్ళడానికి మీరు ఎందుకు వచ్చారు అని అడిగారు. అడగగానే అప్పుడు ఈ విష్ణుదూతలు అన్నారు, యమదూతలారా, అసలు మీరు ఎలాంటి వారిని నరకానికి తీసుకెళ్తారో నాకు ముందు చెప్పండి అని అడిగారు. అడగగానే ఆ యమదూతలు అన్నారు, ఎవరైతే తల్లిదండ్రులను ప్రతిరోజు తిడుతూ ఉంటారో, స్నానం సంధ్యావందనం లాంటి నిత్యము చేయవలసినటువంటి క్రియలు చేయకుండా ఉంటారో, అదే ప్రకారంగా గురువును దూషిస్తూ ఉంటారో, ఎప్పుడు కూడా తనని తాను తిట్టుకుంటూ ఉంటారో, ఎవరైనా వివాహం చేసుకుందాము అనుకుంటే వాళ్ళకి పెళ్లి కానివ్వకుండా ఆటంకాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు, ఇదే ప్రకారంగా ప్రతినిత్యము కూడా తినకూడనటువంటి పదార్థాలన్నీ కూడా తిని ఆనందిస్తూ ఉంటారు, ధర్మం ఇది అని చెప్పబడినటువంటివన్నీ కూడా పాటించకుండా యథేచ్ఛగా మనసుకు తోచినటువంటి క్రియాకలాపాలు చేస్తూ ఉంటారు, ఎప్పుడు భార్య యందు మాత్రమే అనురక్తి కలిగి ఉండి తల్లిదండ్రులను నిరాధన చేస్తూ ఉంటారు, ఏకాదశి వంటి వ్రతాలను ఎవరైతే పాటించకుండా ఉంటారో, అదే ప్రకారంగా రాత్రి వేళ పగటి వేళ మధ్యాహ్నం వేళ అనేటువంటి ఇటువంటి కాల విచక్షణ లేకుండా ఎప్పుడు నిద్రపోకూడదో అప్పుడు నిద్రపోతూ ఉంటారో అటువంటి వారిని, ఇలా అనేకమైనటువంటి పాపాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వీళ్ళందరినీ కూడా మేము నరకానికి తీసుకెళ్తూ ఉంటాం. అటువంటి వారిలో ఈ అజామినుడు చాలా ముఖ్యమైనటువంటి వాడు. ఎన్ని పాపాలైతే చెప్పబడ్డాయో అన్ని పాపాలు చేసినటువంటి వాడు. బ్రాహ్మణుడిగా పుట్టినప్పటికీ ఏ ఒక్కరోజు సంధ్యావందనం చేయలేదు, ఏ ఒక్కరోజు బ్రాహ్మణ విధి విధానాలను పాటించలేదు, మీది మిక్కిలి తన కడుపున పుట్టినటువంటి కూతురిని కామించినటువంటి పరమ దుర్మార్గుడు. అందుకని ఇతన్ని నరకాన్ని తీసుకెళ్ళడానికి మేము వచ్చామన్నారు. అనగానే విష్ణుదూతలు అన్నారు, మీరు చెప్పిందంతా నిజమే, కానీ ఎవరైతే మరణావస్థలో ఉండి ఆ చిట్ట చివరి సమయంలో నారాయణుని స్మరణ చేస్తారో, హరి అని కానీ నారాయణ అని కానీ ఆ మహావిష్ణువుకి సంబంధించినటువంటి ఏ నామాన్నైనా సరే స్మరణ చేస్తారో వారందరికీ కూడా పూర్వపుణ్యం ఉన్నట్టు తెలుసుకోండి. ఆ పూర్వపుణ్యం ఉన్న కాలం చేతనే అంత్యకాలమందు వాళ్ళు భగవన్నామాన్ని స్మరణ చేస్తున్నారు. అలా అంత్యకాలమందు ఎవరైతే హరినామాన్ని స్మరణ చేస్తారో వారికి అప్పటిదాకా ఇన్ని పాపాలు చేసినా అవన్నీ ఏవి కూడా లెక్కకు రావు. ఈ విషయాన్నంతా కూడా మీ ప్రభు అయినటువంటి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి క్షుణ్ణంగా తెలుసుకోండి అని చెప్పని వారందరినీ కూడా ప్రక్కత్రోలిసి లోకమంతా ఆశ్చర్యపోయే విధంగా అజామినుడిని వైకుంఠానికి తీసుకువెళ్ళారట. తర్వాత ఈ యమదూతలు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఏమంటే తెలుసుకున్నారు, ఏ ప్రకారంగా అసలు ఇతనికి నారాయణ నామస్మరణ వల్ల ఇంతటి యొక్క మోక్షస్థితి కలిగింది, ఇటువంటి అంశాలన్నీ కూడా రేపటి కార్తీక పురాణంలో ఉన్నటువంటి 10వ అధ్యాయ అంశ విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కార్తీక శుక్రవారాన్ని పురస్కరించుకొని అన్నింటా వ్యాపించి తానే అయి ఉండి అందరినీ కూడా ముందుకు నడిపించేటువంటి శక్తి ఎవరైతే ఉందో ఆ శక్తికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని మనం తెలుసుకుందాం. ఆ శక్తికే నారాయణి అనబడేటువంటి పేరుంది. అటువంటి ఆ నారాయణ స్తోత్రం చేసేటువంటి నారాయణి స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. సదా సర్వత్రా అమ్మవారి యొక్క సంరక్షణలో మెలుగుదాం. परमोक्तयः सर्वस्य बुद्धिरूपेण जनस्य हृदि संस्थिते स्वर्गापवर्गदे देवी नारायणि नमोऽस्तुते कलाकाष्ठादिरूपेण परिणामप्रदायिनी विश्वस्योपरतौ शक्ते नारायणि नमोऽस्तुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये